ఫస్ట్ మనం ఒకసారి రాజేష్ ఖన్నా గారితో మొదలు పెడదాం. రాజేష్ ఖన్నా గారు, నిన్న ఏదైతే మీరు ఒక ఉద్యమం చేపట్టారో పని గంటల విషయంలో కేంద్ర ప్రభుత్వం చేసిన ఈ చట్టాలు, నల్ల చట్టాలు అనేది తీసుకొచ్చారు. నాలుగు నల్ల చట్టాలు తీసుకొచ్చి కార్మికులపై పని ఒత్తిడి తెచ్చడానికి ప్రయత్నం చేస్తున్న దానిలో ఈరోజు దాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఏదైతే సమ్మె నిర్వహించారో దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అభినందనలు తెలుపుతూ ఫోర్ సాయిస్ టీవీ ఈరోజు ఈ డిబేట్లో కూడా మీ సమస్యల పట్ల, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల దీన్ని ఎలా స్పందిస్తారు, మీ సమస్యల మీద ఎందుకు ముంగటి రాలేదు అని మీరు ఎలా దీన్ని వివరిస్తారండి? రాజేష్ ఖన్నా గారు. నమస్తే సార్. యా, గుడ్ ఆఫ్టర్నూన్ రాజేష్ ఖన్నా గారు. గుడ్ హెడ్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇప్పుడు నేషనల్ హెల్త్ మిషన్ లో కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా 17,000 మంది పనిచేస్తున్నారండి. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు. ఇలా ఈ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళకు ఆర్ఓపి అని ఇస్తారు సెంట్రల్ గవర్నమెంట్. ఎవ్రీ 2 years ఒకసారి ఆర్ఓపి అని ఇస్తుంది. రివైజ్డ్ పర్ఫార్మెన్స్ కింద వాళ్ళకి ఎంత వేతనాలు ఇవ్వాలని ఆర్ఓపి అనేది జీవో ఇస్తుంది. ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఆర్ఓపి 2014 కంటే ముందు నుంచి ఇప్పటి వరకు లేదు. అంటే దగ్గర ఒక 10 సంవత్సరాల నుంచి కూడా వెట్టి చాకరీ రాష్ట్ర ప్రభుత్వం కూడా జీవో 60 అని ఇంప్లిమెంట్ చేసింది 2000. అటు సెంట్రల్ ఇయ్యరు, ఇటు స్టేట్ ఇయ్యరు. అంటే ఈ 2 జీవోలు ఇవ్వకుండా ఉద్యోగులకు మాత్రం అన్యాయం చేస్తున్నది ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. కాబట్టి ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము ఒక్కటే అడుగు, ఎంప్లాయీస్ తరఫున యూనియన్ నాయకులు నేను ఒకటే, ఉద్యోగులందరికీ కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మేము డిమాండ్ చేశాం. అలాగే కేంద్రంలో గారు ఉన్నారు ప్రధానమంత్రిగా, 4 కోట్లను రద్దు చేయాలి, 44 కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని మేము నిన్న ఇందిరా పార్క్ లో భారీ ఎత్తున ర్యాలీ పెట్టాము. సుందరయ్య విజ్ఞాన పార్క్ కేంద్రం నుంచి ఇందిరా పార్క్ వరకు 35,000 మంది పాల్గొన్నారు ర్యాలీలో. మున్సిపాలిటీ అందరూ కూడా పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించడానికి ఏ ప్రభుత్వం ముందుకు రావట్లేదు. ఈ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలి. నేరుగా వీళ్లకు ప్రభుత్వ ఉద్యోగులకు ఎట్లయితే ఇస్తున్నారో వీళ్లకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎవ్రీ నెల 5వ తేదీన వేతనాలు ఇవ్వాలి. మరియు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా 180 రోజుల మెటర్నిటీ సెలవులు మహిళా ఉద్యోగస్తులకు ఇవ్వాలి. మరియు ఇంకొకటి, ఉద్యోగం చేస్తున్నప్పుడు కాంట్రాక్ట్లో పనిచేస్తున్న వాళ్ళకు ఒక జీవో ఉంటుంది, అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న ఇంకో జీవో ఉంటుంది. అట్లా కాకుండా ఈ కాంట్రాక్టే కానీ అవుట్ సోర్సింగ్ కానీ రెగ్యులరే కానీ రెగ్యులర్ ఉద్యోగి యొక్క బేసిక్ వేతనాన్ని కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నామండి. ఇంకోటి, క్యాడర్ ఫిక్సేషన్ లేదు ఉద్యోగులకు. ఈ కాంట్రాక్ట్ లో పనిచేసే వాళ్ళకు, NHM లో పనిచేస్తున్న వాళ్ళ సిబ్బందికి క్యాడర్ ఫిక్సేషన్ లేదు. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం అది చేయలేకపోయింది. అందుకే ఆ ప్రభుత్వాన్ని ఇంట్లో కూర్చోబెట్టినాం. మీ ఉద్యోగులను దాచుకుంటే ఏదైనా అవుతుంది. కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వానికి గట్టిగా గుణపాఠం చెప్పి ఇంటికాడ కూర్చోబెట్టినాం. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఈ 18 నెలల పీరియడ్లో ఉద్యోగులకు ఏమి కావాలి, వాళ్ళ వసతులు ఏంటిది, వాళ్ళకు ఉద్యోగ భద్రత ఉందా, హెల్త్ కార్డ్స్ ఉన్నాయా, హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా, ఇవి మేజర్ కదండి. మనిషికి గూడు నీడ ఈ 3 కంపల్సరీ. కాబట్టి ఈ 3 ఉండాలి. ఉన్నప్పుడే ఇల్లు చక్కగా ఉంటుంది, ఇంట్లో కుటుంబ వాళ్ళు కూడా చక్కగా ఉంటారు. అలాంటప్పుడు ఈ 3 ఇవ్వట్లేదు. హెల్త్ కార్డు లేదు, ఇన్సూరెన్స్ లేదు. ఇప్పుడు మహిళలకు పని విధానం అనేది 8 గంటలు ఇంత ముందుకు ఉండే. మొన్న రీసెంట్ గా తెలంగాణ గవర్నమెంట్ 10 గంటలు చేయాలి పని అని చెప్తున్నది. ఇట్లా శ్రమ చూపుడు చేస్తున్నారు ప్రజలు. వేతనాలు మాత్రం పెంచట్లేదు. 2014 నుంచి 2024 అంటే గత 10 సంవత్సరాల నుంచి కేంద్రం పెంచదు, రాష్ట్రం పెంచదు. రెగ్యులర్ వాళ్ళకి మాత్రం రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. డిఏలు 6 నెలలకు డిఏ ఇస్తున్నారు, వాళ్ళు డిఏ ఇస్తున్నారు. మరి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి ఎందుకు ఇయ్యరండి? కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ చనిపోతే అట్లనే ఇచ్చిపోతారా? ఒక 10 లక్షల రూపాయలు వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా. వాళ్ళ ఇంట్లో ఉద్యోగం ఇవ్వాలి కదా చనిపోయిన వాళ్ళకు. ఉద్యోగం చనిపోతే ఇట్లనే పడేస్తున్నారు.
రాజేష్ ఖన్నా గారు, దాని ఖర్చులకే రాజేష్ ఖన్నా గారు మరొకసారి మీ వద్దకు వస్తాను. వాస్తవానికి ఒక